హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఇంకా పాజిటివ్గా ఉండాలని దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కామెంట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్. సో మనం ఈరోజు చేయబోయే రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, వాళ్ళు మీకు వారి ప్రేమను వ్యక్తం చేస్తారా చేయరా? ఓకే, సో వీళ్ళు ఎవరైనా కావచ్చండి. మీరు క్రష్ అనుకోండి, లేదంటే ఒకవేళ లవర్ అయితే కూడా మీకు తెలియట్లేదు అనమాట. అంటే వాళ్ళు చాలా స్వీట్గా మాట్లాడతారు, మీకేమో చాలా మంచిగా అంటే మీకు ఫ్లర్ట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సింది అయిపోగానే వెళ్ళిపోతారనమాట. సో మీకు తెలియట్లేదు వాళ్ళు నిజంగానే లవ్ చేస్తున్నారా లేదంటే ఊరికే టైంపాస్ చేస్తున్నారా సో అనేది మీ డౌట్ అనమాట. సో దాన్ని క్లారిఫై చేసుకునేకి ఈరోజు రీడింగ్ అండి. సో నిజంగా మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా, వాళ్ళు వాళ్ళ ప్రేమను మీకు వ్యక్తం చేస్తారా, ఓకే, వాళ్ళు చెప్పే మాటలు నిజమేనా, ఇవన్నీ ఈ రీడింగ్లో చూద్దామన్నమాట. సో ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ రెజనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మీకు ఏవైతే మెసేజెస్ రెజనేట్ అవుతాయో అవి మాత్రమే తీసుకోండి, మిగతా వాటిని వేరే వాళ్ళకని గుర్తుపెట్టుకోండి మిగతా మెసేజెస్, ఓకేనా. సో బలవంతంగా ఏ రీడింగ్ని కూడా మీరు మీకు ఆపాదించకండి, సరేనా. సో చూద్దాము. అసలు ఈ వ్యక్తి మనసులో ఏముంది? మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. సో తలుచుకున్నాక ఈ రీడింగ్ని స్టార్ట్ చేయండి చూడటం, సరేనా. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఒక పర్సన్ని మనసులో అనుకొని చూసారంటే అప్పుడు మీకు ఆన్సర్స్ అవి రెజనేట్ అవుతాయి మెసేజెస్, సరేనా. చూద్దాం అసలు ఈ వ్యక్తి మనసులో మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ వ్యక్తికి నిజంగా మీరు ఇష్టమా, ప్రేమ, లేకపోతే కోరిక, అట్రాక్షనా, లేదా ఇన్ఫాక్చుయేషనా. సో అసలు వాళ్ళకి మీ పైన ఉండే అభిప్రాయం ఏంటి? వాళ్ళకి మీ పైన ఉండే అభిప్రాయం ఏంటి? బిగ్ హ్యాపీ చేంజెస్. వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఆస్క్ యువర్ ఏంజల్స్. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? డోంట్ స్టాప్. ఓకే, సో ఈ 3 కార్డులు ఏం చెప్తున్నాయంటే, మీకు వీళ్ళతో కలవడం వల్ల చాలా బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి ఆల్రెడీ వచ్చి ఉంటాయండి, లేదంటే రాబోతున్నాయన్నమాట. సో ఈ పర్సన్ ఏంటంటే మీకు ఒక లక్కీ చార్మ్ లాగా. ఈ ఎవరైతే ఉన్నారో మీ లవర్ అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఈ పర్సన్ అనేది మీకు ఒక లక్కీ చార్మ్ అనమాట. వాళ్ళు రాగానే మీ లైఫ్లోకి చాలా చేంజెస్ వచ్చాయి. మీ లైఫ్లో కొంచెం మీకు ఒక మానసిక ప్రశాంతత, మళ్ళా డబ్బులు, అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అని కానీ, ఒక విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం అనేది ఒక లక్ అనమాట, లక్కీ సైన్ అనుకోండి. ఓకే, సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే, మీరు ఆస్క్ యువర్ ఏంజల్స్. అంటే అసలు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీకు కొంచెం కూడా క్లూ లేకపోతే కనుక, అంటే వీళ్ళు పైకి ఒక మాట లోపల ఒక మాట, సో పైన బిహేవియర్ ఒకటి, మళ్ళీ లోపల ఏం ఆలోచిస్తున్నారు అని కనుక మీకు తెలియకపోతే కనుక ఆస్క్ యువర్ ఏంజల్స్. వాళ్ళే మీకు చెప్తారు. అంటే మీరు ఒక మెడిటేషన్ చేయొచ్చు, ప్రేయర్ చేయొచ్చు. సో మీకు ఖచ్చితంగా వాళ్ళు ఒక అది క్లారిటీ అయితే ఇస్తారనమాట. సో వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా అంటే డోంట్ స్టాప్ అన్నారు. అంటే మీ మనసులో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఊహలు అనుకోండి, లేదంటే ఆ కోరికలు అనుకోండి, లేదంటే ఒక ఇమాజినేషన్ అనుకోండి, అది డోంట్ స్టాప్. మీరు ఏమైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. సో దాన్ని మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గట్ ఫీలింగ్ అనేది ఉంటుందండి. అంతరాత్మ మీకు చెప్తూ ఉంటుంది అనమాట, ఇది కరెక్టు, ఇది తప్పు అని మీకు చెప్తూ ఉంటుంది. సో మీ అంతరాత్మ ఏం చెప్తుంది? ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారని చెప్తుందా? సో డోంట్ స్టాప్,
అలాగే మీరు ఆ పాత్రలోనే మీరు ప్రొసీడ్ అవ్వండి. లేదు ఈ పర్సన్ మోసగాడు, నన్ను మోసం చేస్తున్నాడు, మోసం చేస్తుంది అని అనిపిస్తుందా, ఇంకా అదే మన కరెక్ట్. అంటే మీకు ఇంట్యూషన్ ఎలా చెప్తుందో మీకు అదే మీరు ఫాలో అవ్వండి. సరే, ఇంకా కార్డ్స్ చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు దయచేసి ఒక ఆన్సర్ ఇవ్వండి. ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? డెత్. ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఈ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ అసలు మీకు కన్ఫెస్ చెప్తారా అసలు? వీళ్ళకి మీరంటే అట్రాక్షనా, లవ్వా, కోరిక ఏంటి అసలు? లేకపోతే ఒక ఫ్రెండ్షిప్పా, లేదంటే అవసరం కోసం మీ దగ్గరికి వచ్చారా? చూద్దాం. కింగ్ ఆఫ్ విజ్డమ్, సిక్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద టవర్, జస్టిస్. ఓకే, సో మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ది స్టార్. ఓకే, ఒక హోప్ అనేది అయితే ఉందండి మీకు. అంటే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా, ఒక స్టార్ లాగా, మీరు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. మీరంటే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంది, మీ పైన నమ్మకం ఉంది. అంటే మీరు ఏ పనినైనా సాధిస్తారు, ఏదైనా చేయగలుగుతారు అనే నమ్మకం అయితే ఉంది మీ పైన. దానికనే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు మీ ఎనర్జీలో ఉండాలనుకుంటున్నారు. అంటే వాళ్ళకి మీరంటే ఇష్టం అనమాట. అంటే మీ ఆరా ఏదైతే ఉందో, మీరు బిహేవ్ చేసే పద్ధతి కానీ, మాట్లాడే విధానము, అందరితో కలిసి మెలిసి ఉండటము, మంచి హ్యాపీగా ఉండటము. అంటే మీ మనసులో ఎన్ని బాధలు ఉన్నవ్వండి, మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవ్వండి, కానీ మీరు పైకి నవ్వుతా కనిపించేసరికి వాళ్ళకి అది చాలా నచ్చుతుందన్నమాట. సో దాని విధంగానే వాళ్ళు మీ చుట్టూరా తిరుగుతున్నారు మీ ఎనర్జీలో. వాళ్ళకి నచ్చుతుంది, మీ కంపెనీ నచ్చుతుంది, మీతో ఉండాలని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, డెత్ అనమాట. సో ఎండ్ అయిపోయింది, మీకు ఏం చేయాలో తెలియట్లేదు. ఈ పర్సన్ అసలు ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే ఇక్కడ వాకింగ్ అవే ఎనర్జీ కూడా ఉంది, సిక్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో వాళ్ళు ఎందుకు వాక్ అవే చేస్తున్నారు, ఏంటి, ఏం ప్రాబ్లం అనేది మీకు అర్థం కావట్లేదు. కాకపోతే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏమంటే కింగ్ ఆఫ్ విజ్డము. ఈ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ, ఒక రకమైన ఇష్టము, అభిమానము, ఆప్యాయత. ఓకే, ఇదైతే లస్ట్ ఫీలింగ్స్ అయితే నాకు కనిపించట్లేదండి. అంటే కోరిక, కామం అలాంటివి ఏమి కనిపించట్లేదు. సో వీళ్ళు ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళకి ఆల్రెడీ పెళ్ళై ఉండొచ్చండి, థర్డ్ పార్టీ ఉండి ఉండొచ్చు వాళ్ళ జీవితంలో. సో దానివల్ల వాళ్ళకి భయమేస్తుంది అనమాట. అంటే ఇది నిజంగా జరుగుతుందా, ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ నిజంగా దానికి ఏమైనా ఫ్యూచర్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియట్లేదన్నమాట. తెలియకుండా అలాగా వెనకడుగు వేస్తూ ఉన్నారు. అంటే మీ దగ్గరికి రావడం కానీ, చెప్పడం కానీ అలాగ వాళ్ళకి నచ్చట్లేదు. అంటే ఏం మొహం పెట్టుకొని వస్తాము, అసలు దీనికి ఫ్యూచరే లేదు అన్నప్పుడు ఎలాగొస్తాము? ప్లస్ అది కాకుండా మీకు సడన్గా ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో. అది ఒక ఫైట్ అవ్వచ్చు, లేదంటే ఒక చిన్న ఆర్గ్యుమెంట్గా మొదలయ్యి పెద్ద ఫైట్ లాగా మారి ఉండొచ్చు. సో దానికని వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారనమాట. వెంటనే మీ దగ్గరికి రావాలనుకోవట్లేదు, ఎందుకంటే అది వాకింగ్ అవే ఎనర్జీ కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఒక మ్యారేజ్లో దెబ్బతిని డివోర్స్ కేసు కూడా నడుస్తూ ఉండొచ్చు, ఎందుకంటే జస్టిస్. సో వీళ్ళు మనసులో ఉంది మీకు జస్టిస్ ఇద్దాము, వాళ్ళకి మీ మనసులో ఉండే కోరికలు, అంటే మీ మనసులో ఉండే అభిప్రాయము, ఫీలింగ్స్ అవన్నీ వాళ్ళకి తెలుసు, మీకు జస్టిస్ ఇవ్వాలని ఉంది. కానీ ఆ థర్డ్ పార్టీని వదిలించుకున్నాక, పూర్తిగా అయినాక మీ దగ్గరికి వద్దాము. ఇక్కడ ఏదో తేడా అయితే కనిపిస్తుందండి మీ ఇద్దరి మధ్యలో. ఒక వయసు తేడా ఉందా, లేకపోతే ఫైనాన్షియల్ తేడా ఉందా, లేదంటే కాస్ట్ పరంగా తేడా ఉందా, ఏదో ఒక తేడా అయితే ఉంది.
కానీ ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇంకా పెరుగుతూ ఉన్నాయన్నమాట, రోజు రోజుకి రీబర్త్ అవుతున్నాయి. ఇది డెత్ అనుకుంటే కూడా రీబర్త్ అవుతూ ఉందన్నమాట. అది వాళ్ళకి అంటే వాళ్ళకి తెలియట్లేదు ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలి, మీకు ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని ఒప్పించాలి. 1 minute ఫ్రెండ్స్, ప్లీజ్ వెయిట్. ఓకే, మా క్యాట్ అరుస్తూ ఉంది. సో వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అనేది వాళ్ళకి తెలియట్లేదన్నమాట. దానికనే చాలా ఒక రకంగా దాక్కుంటున్నారు. మీతో మాట్లాడాలంటే కూడా ఒక సపోజ్ మీరు ఇద్దరు ఒక నైబర్స్ అయ్యారా, లేకపోతే క్లాస్మేట్సా, లేకపోతే ఒకవేళ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారా, వాళ్ళు మిమ్మల్ని దాక్కొని తిరుగుతున్నారనమాట. వాళ్ళు మీతో మాట్లాడాలంటే కూడా వాళ్ళకి, ఎందుకంటే మీతో మాట్లాడితే వాళ్ళ ఫీలింగ్స్ మీకు అర్థమైపోతాయి. వాళ్ళ కళ్ళలో ఉండే ప్రేమ, వాళ్ళు మాట్లాడే తీరు, అదంతా మీకు అర్థమైపోతుంది. అందుకంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. సో అలా చేయటం మీకేమనిపిస్తుంది? ఆహా, ఈ పర్సన్కి నేనంటే ఇష్టం లేదు, అందుకనే నన్ను అవాయిడ్ చేస్తున్నారు, అందుకనే నన్ను తప్పించుకొని తిరుగుతున్నారు, నన్ను దూరం పెట్టారు, ఇగ్నోర్ చేశారు, బ్లాక్ చేశారు అంటే వాళ్ళకి మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేదు. సో వాళ్ళ లైఫ్లో మేబీ ఈ థర్డ్ పార్టీ ఉంది, వాళ్ళు పెళ్ళైన వాళ్ళు, లేదంటే వాళ్ళు సింగిల్ పేరెంటు, పిల్లలు ఉన్నారు, డివోర్స్ నడుస్తూ ఉంది, ఇవేమైనా ఉండింటే అది మీకు తెలియకపోతే కనుక వాళ్ళకి అది గిల్టీనెస్ ఉందన్నమాట. సో ఇది ఏమీ తేలకుండా నేను వేరే కనెక్షన్లోకి ఎలాగ వెళ్ళటము అనేది వాళ్ళకి మనసులో ఉండే బాధ. ఇంకా చూద్దాం. ఈ పర్సన్ నా వ్యూవర్స్ని ఇష్టపడుతున్నారా, ప్రేమిస్తున్నారా? సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు? యాక్చువల్గా మా వ్యూవర్స్ పైన వాళ్ళకి ఉండే అభిప్రాయం ఏంటి? వాళ్ళకి ఉండే మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్తారా? మనసులో ఉండే ప్రేమను వ్యక్తపరుస్తారా? ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. Fortune wheel, the lovers, alchemist, 4 of swords. చాలా ప్రేమ ఉందండి, చాలా బాధగా కూడా ఉన్నారు పాపం. వాళ్ళకి ఏం చేయాలని తెలియట్లేదు. టెంపరెన్స్, ఈ పర్సన్ చూస్తే నాకు జాలేస్తుంది అనమాట. వాళ్ళకి ఏం చేయాలని తెలియట్లేదు. 6 of cups. ఓకే, ఖచ్చితంగా వీళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళేనండి. అంటే మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అవి ఉండొచ్చు, లేదంటే క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్, కొలీగ్స్, లేదంటే నైబర్సు. సో వీళ్ళైతే చాలా మీ పైన ప్రేమ చాలా ఉంది వీళ్ళకి. వీళ్ళు రీకన్సిలియేషన్ కూడా కోరుకుంటున్నారు. అంటే మీతో మళ్ళీ కలవాలి, మళ్ళీ మాట్లాడాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ కనెక్షన్లోకి రావాలి. ఈ డెత్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీబర్త్గా మారాలి అనేది అయితే వాళ్ళకు ఉంది. కానీ మొత్తము వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ పైన పెట్టేశారు, అంటే యూనివర్స్ పైన వదిలేశారు. నీ ఇష్టము, నా చేతిలో ఇంకేమీ లేదు, నా మనసులో ఉండేదైతే ఇది, నువ్వేం చేయగలుగుతావో అది చెయ్యి యూనివర్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ద లవర్స్ కార్డ్ వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉందండి. అదే చెప్పాను కదా, థర్డ్ పార్టీ అన్నట్టుగా. సో దానివల్ల వాళ్ళు ఒక పక్కన మీ పైన చాలా ప్రేమ ఉంది, కానీ ఆ వ్యక్తిని ఎలాగా, అంటే వాళ్ళని అవాయిడ్ చేసి మీ దగ్గరికి ఎలాగ రావాలి అనేది చక్రము అనేది బాగా కనిపిస్తూ ఉంది, వీల్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా ఇది కొంతమందికి వీళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, మీ ఇద్దరికి కలవడానికి కూడా కుదరట్లేదు అనమాట. అంటే డిఫరెంట్, ఒకే సిటీలో ఉంటే కూడా చాలా దూరంలో ఉండిండొచ్చు, లేదంటే డిఫరెంట్ సిటీ ఆర్ స్టేట్ అయి ఉండొచ్చు, లేదంటే వేరే కంట్రీనే అయి ఉండొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే మీకు కలిసి కొంత టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళకి అవ్వట్లేదు అనమాట. దానివల్ల వాళ్ళ ప్రేమను వాళ్ళ మనసులోనే పెట్టేసుకున్నారు. ప్లస్
మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఈ 4 ఆఫ్ స్టార్స్ ఏమైతే ఉందో వాళ్ళు అదే పనిగా ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి. ఎలాగైనా సరే ఈ కనెక్షన్‌ని మళ్ళా గ్రో చేయండి. ఎలాగైనా ఈ కనెక్షన్‌ని బతికించండి. ఇది డెత్ అవ్వకూడదు అన్నట్టుగా వాళ్ళకి చాలా ప్రే చేస్తున్నారన్నమాట దేవుణ్ణి. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు, చెప్పట్లేదు. అలాగని చెప్పేసి వాళ్ళు పోనీ మీ దగ్గరికి వచ్చి చెప్దామా అంటే కూడా వాళ్ళకి చెప్పి మాత్రం ఏం లాభమో అన్నట్టుగా వాళ్ళకు ఒక రకమైన ఒక వైరాగ్య భావంతో కనిపిస్తున్నారు నాకు. ప్లస్ ఈ పర్సన్ వెరీ స్టేబుల్ ఫీలింగ్స్ అనమాట. మంచి ఫైనాన్షియల్గా వీళ్ళు స్టేబుల్, ఇమోషనల్గా కూడా స్టేబుల్. వీళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేయడము, లేదంటే ఓన్లీ కోరికతో మీ దగ్గరికి రావడము అలాంటిదైతే లేదు వీళ్ళకైతే చాలా స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈరోజు ఉండే ఫీలింగ్ రేపు కూడా అదే ఉంటుంది వాళ్ళకి. అంటే చేంజ్ ఏమి ఉండదు వాళ్ళకి. అంత స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయంటే మీ గురించి వాళ్ళు బాగా తెలుసుకున్నారు, బాగా ఎంక్వైరీ చేశారు. అసలు మీరు ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తారనేది వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేసి వాళ్ళు చాలా స్టేబుల్ మనిషి అనమాట. అంటే వాళ్ళకి చాలా అవార్డులు వచ్చిండొచ్చు, చాలా ఒక రకమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయ్యుండొచ్చు, వాళ్ళకి ఓన్ బిజినెస్ ఉండిండొచ్చు. సో వాళ్ళు చాలా మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి. వాళ్ళ కోట్‌కి రకరకాల ఫెదర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే అన్ని అవార్డ్సు, అన్ని గుర్తింపు, అంత బాగా చదువుకున్న వ్యక్తి, అంత బాగా ఏం చెప్తాము, తెలివితేటలు ఉన్న వ్యక్తి, డబ్బున్న వ్యక్తి. ఓకే. కానీ మీ పైన చాలా స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇదేమీ ఒక ఇన్ఫాక్చుయేషన్ కాదు, లేదంటే ఓన్లీ కోరిక కాదు. వాళ్ళకి మీ పైన స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో వీళ్ళకేంటంటే మీ ఈ కనెక్షన్‌లో బ్యాలెన్స్ కావాలి. ఓకే. సో మీరిద్దరూ ట్విన్ ఫ్లేమ్స్ కానీ, సోల్‌మేట్స్ కానీ అలాగని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఇది ఖచ్చితంగా మీరిద్దరూ కలవాలని రాసిపెట్టుంది. మీరిద్దరూ కలిశారు. కానీ వాళ్ళకి ఆ ఫ్యూచర్ ఏంటనేది తెలీదు. వీళ్ళైతే దేవుడిని బాగా నమ్ముతారు. వీళ్ళు స్పిరిచువల్‌గా చాలా వాళ్ళకి స్పిరిచువాలిటీ అంటే నమ్మకం ఉంది. దేవుడు అంటే నమ్మకం ఉంది. బాగా పద్ధతులన్నీ పాటించే వ్యక్తి. ఓకే. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు. దానికని ఇంట్లో ఎవరితోనో వాళ్ళు చెప్తా ఉండొచ్చు, అడుగుతూ ఉండొచ్చు. ఇలాగుంది పరిస్థితి అంటే మీ పేరు చెప్పకుండగా. ఓకే. ఇలాగ ఒక పర్సన్ ఉన్నారు, నాకు ఇష్టము, అది ఇది అని చెప్పేసి వేరే వాళ్ళతో డిస్కస్ కూడా చేస్తూ ఉండొచ్చు. అంటే ఓన్ ఫ్యామిలీ కాకపోయినా ఒక రిలేటివ్స్, కజిన్స్ అలాగా వేరే వాళ్ళ హెల్ప్ గురించి అడుగుతున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళకి చాలా ఒక రకమైన బాధ. అంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడము, మిమ్మల్ని దూరం పెట్టడం వాళ్ళ ఇష్టంతో చేయట్లేదనమాట. వాళ్ళకి ఒక రకమైన బాధ. అయ్యో! నేను నా పర్సన్‌ని దూరం చేసుకుంటున్నానే, వాళ్ళు ప్రేమగా నా దగ్గరికి వస్తే నేను రానివ్వట్లేదు, వాళ్ళు ఇన్ని మెసేజ్‌లు పెడుతుంటే నేను రెస్పాన్స్ ఇవ్వట్లేదు, కాల్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళకి చాలా బాధగా ఉందన్నమాట. చూద్దాం ఇంకా ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఈ పర్సన్ ఏమైనా కాల్ కానీ, మెసేజ్ కానీ చేస్తారా? మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తారా? ఇంత ప్రేమించే మనిషి మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలి కదా! స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? అంటే వాళ్ళు ఇండైరెక్ట్‌గా మీకు చెప్పారు. ఇంతవరకు వాళ్ళు మీకు చెప్పిండ్రు, కన్ఫెస్ చేసిండ్రు లవ్. అంటే నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అట్లా ఏం చెప్పిండ్రు వాళ్ళు. ఇండైరెక్ట్‌గా వాళ్ళ బిహేవియర్ చూసి, వాళ్ళు మీతో మాట్లాడే పద్ధతి చూసి మీకు అనిపిస్తుందన్నమాట. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు అన్నట్టుగా. ఓకే. చూద్దాం. లెట్ గో. ఇంకా చూద్దాం. ఎస్, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ ఫీలింగ్స్ కన్ఫెస్ చేస్తారు. పర్ఫెక్ట్ టైమింగ్. సో వాళ్ళు పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. ఇంకా చూద్దాము మీ పర్సన్ మీకు వాళ్ళ లవ్ని, ఇంత లవ్ ఉంది కదా, వాళ్ళు కన్ఫెస్ చేస్తారా చేయరా, మీకు చెప్తారా చెప్పరా?
ఎందుకు మీ దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ దాచుతున్నారు? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అసలు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? జస్టిస్, మ్యారేజ్ అనే చూపిస్తుందండి. జస్టిస్ అంటే మీరు ఒకరు కానీ ఇద్దరు కానీ డివోర్సెస్ అయి ఉండొచ్చు, డివోర్స్డ్ పీపుల్ అయి ఉండొచ్చు. ప్లస్ మీకు జస్టిస్ జరుగుతుందనమాట. మీరు ఇంతవరకు మీ లైఫ్లో ఏమైనా అంటే మీకు సరైన ప్రేమ దొరకకపోవచ్చు, అందరూ మిమ్మల్ని మోసం చేయొచ్చు, రిజెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ మీకు ఖచ్చితంగా జస్టిస్ దొరుకుతుంది, మీ ఇద్దరికి బ్యాలెన్స్ వస్తుంది ఈ కనెక్షన్లో అనేది అయితే చూపిస్తున్నారనమాట. ఈ రెండు చేతులు కలవడం అనేది, మీరిద్దరూ కలవడం అనేది అర్థం అనమాట. ఓకే. ప్లస్ ఈ పర్సన్ యొక్క సైన్ కూడా లిబ్రా అయి ఉండొచ్చు. లిబ్రా అంటే తులారాశి అయి ఉండొచ్చు, కుంభరాశి అయి ఉండొచ్చు, మళ్ళా మిథున రాశి, ధనస్సు రాశి అయి ఉండొచ్చు. ఓకే. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ప్లస్ మకర రాశి. ఓకే. ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు. మేషం, ఎరీస్, లియో, సాజిటేరియస్, సింహరాశి కూడా కనిపిస్తుంది. ఓకే. ఇంకా చూద్దాం. ఈ పర్సన్ మీకు వారి ఫీలింగ్స్ని కన్ఫెస్ చేస్తారా? మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు బ్లాక్ చేశారు, ఎందుకు సపరేషన్లో ఉన్నారు? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఇది అంత తొందరగా అవ్వేదైతే కాదండి వీళ్ళకి. ఎందుకంటే చాలా అంటే దేవుడి పైన భారం పెట్టేశారు. ఇది రెండోసారి అనమాట. ఒకే రీడింగ్లో 2 సార్లు వచ్చిందనమాట వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఖచ్చితంగా వీళ్ళు భగవంతుడి పైన భారం పెట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారన్నమాట. అంటే మనకి రైట్ టైం ఎప్పుడు వస్తుంది, అప్పుడు నేను కన్ఫెస్ చేస్తాను, అంటే ఇంకొంతకాలం ఇంకా ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని తెలుసుకున్నాక నేను అప్పుడు చెప్తాను. వాళ్ళైతే మిమ్మల్ని చూస్తున్నారండి, దూరం నుంచి చూస్తున్నారు. వాళ్ళు మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. వేరే వేరే మనుషుల ద్వారా కూడా మీ విషయాలన్నీ రాబడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళకైతే మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదనమాట. కాకపోతే మిమ్మల్ని ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఈ కనెక్షన్ ఒక దారికి ఎలా తేవాలనేది వాళ్ళకి తెలియట్లేదు. కొంతమందికి వీళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు కూడా అయి ఉండొచ్చండి. ఇది ఇక్కడ ఎందుకంటే మరీ పెద్ద ఇది కనిపించట్లేదు. ఒక సింగిల్ పేరెంట్ కూడా అయి ఉండొచ్చండి. మీరైనా అయి ఉండొచ్చు, ఆ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు లవ్ కన్ఫెస్ చేస్తారా? అసలు ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ద ఫూల్. ఓకే. ఇందులో అయితే ఖచ్చితంగా మీరు రిస్క్ తీసుకుంటారండి. ఈ కనెక్షన్లో రిస్క్ తీసుకొని ఇద్దరు ఇగో ఇలా శివశక్తి టెంపరెన్స్ మళ్ళా వచ్చిందనమాట. టెంపరెన్స్ మళ్ళా వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా వెరీ ప్రామినెంట్. ఓకే. సాజిటేరియస్ మీరే ఉండొచ్చు లేదా వాళ్ళు ఉండొచ్చు. ధనుసు రాశి చాలా ప్రామినెంట్గా ఉంది. ప్లస్ మీరిద్దరు సోల్మేట్స్ అనమాట. కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ కూడా ఉండొచ్చు. అందుకనే మీరిద్దరూ ఇలా కలవడం, విడిపోవడము, మళ్ళా నో కాంటాక్ట్, ఇగ్నోర్ చేయటము, బ్లాక్ చేయడము, ఇవన్నీ వాళ్ళు మిమ్మల్ని మాట్లాడాలని ఉంది, మీతో టైం గడపాలనుంది. కానీ వాళ్ళకి అది మళ్ళా ఒక రకమైన భయము, యాంగ్జైటీ, తను చేసింది తప్పేమో అనే ఒక ఫీలింగు. అంటే ఈ పర్సన్ పద్ధతుల్ని ఫాలో అయ్యే పర్సన్ అనమాట. గాడ్ ఫియరింగ్ అంటారు చూసారు, దేవుడికి భయపడే వ్యక్తి అనమాట. సో ఆల్రెడీ ఒక పర్సన్ ఉండుకొని ఒక థర్డ్ పార్టీని ఉంచుకొని నేను వేరే పర్సన్తో వెళ్ళడం అనేది న్యాయం కాదు అన్నట్టుగా ఆలోచించే ఈ పర్సన్. ఈ ఎనర్జీస్ ఎవరికి వస్తున్నాయో నాకు తెలియదండి. మళ్ళీ మీరు కామెంట్లో పెడతారు, మా పర్సన్ ఏమో అలాంటి వాళ్ళు కాదు, మీరు ఇలా చెప్తున్నారు, ఇంత గ్రేట్గా చెప్తున్నారు, వాళ్ళకి అసలు అలాంటి ఇవే లేవు, వాళ్ళు మొత్తం చీటరు, మోసగాడు అనేసి నెగిటివ్ కామెంట్స్ అంతా పెడతారు. కానీ మీకు తెలిసిన వ్యక్తి ఒకరు అయి ఉండొచ్చండి. కానీ వాళ్ళ అసలు విషయం అనేది మీకు తెలియదు కదా. ఆ మనిషి ఎలాంటి వారు, మనసులో ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారనేది మీకు తెలియదు కదా నిజంగా. అందుకే కదా మీరు ఈ రీడింగ్ చూసేది. మరి నాకు ఈ రీడింగ్లో అయితే పాజిటివ్ ఆన్సర్సే వస్తున్నాయి. మరి దానికి నాకు ఏ కార్డ్స్ ఏం చెప్తే నేను అదే చెప్తాను. అది ఒకవేళ చెడ్డగా వస్తే నేను చెడ్డగానే చెప్తాను, మంచిగా వస్తే మంచిగా చెప్తాను. సో ఈ పర్సన్ అయితే బ్యాలెన్స్ కోరుకుంటున్నారండి ఖచ్చితంగాను. ఈ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు.
వాళ్ళకి మీతో రీయూనియన్ గురించి అని వెయిట్ చేస్తున్నారు. సరే, వన్ లాస్ట్ కార్డ్ ఏంజెస్, ఒక మీ గైడెన్స్ ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మా వ్యూవర్స్కి ఒక క్లారిటీ ఇవ్వండి, ఆన్సర్ చెప్పండి. సో ఇది ఏంజిల్ ఆన్సర్స్ ఒరాకిల్ డెక్ అనమాట. చూద్దాం. రికవరీ. ఓకే, ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది రికవరీ అవుతుందండి. సో మీరు భయపడుతున్నారు, బాధపడుతున్నారు, నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ని శాపనార్థాలు పెడుతున్నారు, కర్స్ చేస్తున్నారు, కానీ ఇది రికవరీ అయితే అవుతుంది. మీ ఈ కనెక్షన్ రికవరీ అయితే ఉంది. రీకన్సిలియేషన్ ఉంది, రికవరీ ఉంది, రీబర్త్ ఉంది, డెత్ రీబర్త్ అనమాట. సో ఖచ్చితంగా మీకు రికవరీ అనేది అవుతుందండి. ఇది దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, యూనివర్స్ చెప్పిన మాట. మీరు ఇది కూడా నమ్మకపోతే ఇంక నేనేం చేయలేను. ఇది నేను చెప్పేది మాత్రం 100% నిజం. ఎందుకంటే నాకు కార్డ్స్ ఏం చెప్తున్నాయో నేను మీకు అదే చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ పర్సన్కి మీకు రాసిపెట్టుంది, రికవరీ అవుతుంది. మీరిద్దరూ ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంటారు, ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుంటారు, ఇద్దరూ కలిసి అడుగు ముందుకేస్తారు, చాలా ట్రావెలింగ్ అడ్వెంచర్స్ చేస్తారు, మీరు కలిసి పని చేయొచ్చు లేదా కలిసి ట్రావెల్ చేయొచ్చు. సో మీరిద్దరూ కలిసికట్టుగా ఒక ఇలా రెండు చేతులు కలిపినట్టుగా మీరిద్దరూ కలిసి ఒకే మాట మీద ఉండి మీరు నడుస్తారండి. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే అప్పుడు నా రీడింగ్స్ మీకు ఇమీడియట్గా మీకు వస్తాయి. ఓకేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.